నమస్కారం అండి. I have a special relationship with Raghu. After he quit Ravi Prakash, he had a occasion to start with his organization. ఎట్లా స్టార్ట్ చేయాలంటే నేను నా స్టూడియోలోనే మా స్టూడియోలోనే ఉండి నడిపినాడు. చాలా దిగ్విజయంగా నడిపినాడు. అంటే ఈయన వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా ఎట్లా ఫంక్షన్ చేస్తాడనేది 10 రోజులు నేను ఆయన కార్యక్రమాలకు సజీవ సాక్షిని. నేను ఆయనలో నిబద్ధతను చూసినాను, ఆయనలో నిజాయితీ చూసినాను, పోరాట పటిమ చూసినాను. అప్పటి నుంచి నేను రఘుతో ముడిపడి ఉన్నాను. సరే, నేను చాలామంది జర్నలిస్టులకు, యూట్యూబర్స్కు, వీళ్ళకి ఎంతమందికి సహాయం చేసినా ఒక సరి అయిన సహాయం సరి అయిన వ్యక్తికి చేస్తే దాని ప్రయోజనం ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ ఒక గొప్ప విషయం చెప్పినాడు. ఏమనంటే, దేర్ కమ్స్ ఎ టైమ్ ఇన్ వన్స్ లైఫ్ one has to take a decision, and that decision must be taken with a view to help the society, not for the personal aggrandizement. అంటే వ్యక్తి తన జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన స్టేజ్కి వచ్చినప్పుడు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే వ్యక్తి సమాజం యొక్క మార్పుకు కారణాభూతమవుతాడు అన్నాడు. అట్లనే రవి ప్రకాష్తో జరిగిన యుద్ధంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి నేను చెప్పినాను, ఏం కాదు, ఈగ వాళ్ళది నీ మీద, నేను నీకు పెద్దన్నగా నీకు అండగా ఉంటా అన్నాను. అప్పటి నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాను. మాకు ఇంకో క్రెడిట్ ఏముందంటే, నేను రఘు ఇంటర్వ్యూ చేస్తే మినిమం 1,00,000 మంది చూస్తారు. అదొక స్పెషాలిటీ. మా ఇద్దరిని అంత గొప్పగా ఈ తెలుగు ప్రజలు ఆదరిస్తారు. తర్వాత ఇవాళ తెలుగు ఈ ఛానల్ మన తొలి వెలుగు అనేది ఓన్లీ తెలంగాణలోనే లేదు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా మనం ఇష్టపడుతున్నారు. కాబట్టి 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలుగు ప్రజలందరి యొక్క సంక్షేమం కోసమని, అందరి యొక్క అభివృద్ధి కోసమని, అందరి ఆలోచన సరళిలో ఒక దృక్పథం ఉండాలి, ఒక సమాజం బాగుపడాలన్న దృక్పథం కోసమని కృషి చేసే రఘుకు ఎప్పుడు నేను అండగా నిలబడతాను. ఇట్ ఈస్ మై కమిట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.